ఇది నామినేషన్స్ తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి, కొంత సోది ఉంది. ఆ సోదిని స్కిప్ చేసి ఇంపార్టెంట్ డిస్కషన్స్ వరకు పెట్టుకుందాం. తక్కువ టైంలోనే ఉంటుంది. రోజు చాలామంది అడుగుతున్నారు లేట్ అయిపోతుంది అంటే, సో రోజు తొందరగా పెడదామని ట్రై చేస్తా. బట్ ఏమవుతుందంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ చేస్తున్నా డైలీ అలవాటుగా. సో వీడియో అప్లోడ్ చేసుకొని దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేబట్టి ఇన్స్టాగ్రామ్ రీల్ వల్ల ఏమవుతుందంటే ఒక అరగంట 40 minutes దానికి టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎవరు ఎడిటింగ్ చేసేవాళ్ళు, నేనే ఎడిటింగ్ చేసి నేనే రికార్డింగ్ చేసి అన్నీ నేనే చేసుకోవాలి. దానివల్ల నేను బ్యాక్లాగ్ వెళ్ళిపోతున్నా లైవ్. మళ్ళీ ఆ బ్యాక్లాగ్ ఇది కవర్ చేసుకొని వచ్చేపాటికి ఇట్లా 4 అంత అవుతుంది. దాని తర్వాత నేను ఇక్కడ ఒక గంట చేస్తాను, మళ్ళీ ఇది ఒక వీడియో ఇది ఒక 45 నిమిషాలు అప్లోడ్ అయింది. పాతకు వారి 6ంటికి పడుకొని లిటర్గా 10ంటికి లెగిస్తా భయ్యా. అది జరుగుతుంది. సో అంటే జాబ్ చేస్తున్నప్పుడు ఫ్రైడే కోసం ఎదురు చూస్తాం, కానీ ఇక్కడ నేను లిటరల్గా దీన్ని ఎంజాయ్ చేస్తున్నానండి. మరీ అంతేం లేదు. ఓన్లీ హెల్త్ కన్సర్న్ ఒకటే ఉంటుంది తప్పితే కష్టమైపోతుంది అన్న బాధ లేదు. హెల్త్ కన్సర్న్ ఒకటే ఉంది, హెల్త్ ఏమవుతుంది అన్న బాధ ఒకటే ఉంది. కానీ ఎనీవే ఈ సోదంత ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి లేట్ అవుతుంది, అర్థం చేసుకోండి. లేదు ఇన్స్టాగ్రామ్లో రీల్ ఆపేయాలి, మళ్ళీ మీరు అన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టిన రీచ్ వస్తుంది అంటారు. అది. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు 2 పాయింట్లు చెప్పుకుందాం. బాబు నా పాయింట్లు కాదు, సోది కాదు, దీనికి సంబంధించిందే. ఆ 2 పాయింట్లు చెప్పుకున్న తర్వాత వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు నామినేషన్స్ చేసేటప్పుడు బర్నీ గారిని ఆయన చైన్ ఏదైతే ఉందో బాక్స్ తీసుకొని వస్తారు కదా స్టేజ్ మీదకి, దాని పాయింట్ మీద ఫస్ట్ మనీష్ చేస్తాడు, కానీ మనకు స్కిప్ చేస్తారు ఎపిసోడ్లో. దాని తర్వాత శ్రీజ చేసింది మొత్తం వస్తుంది నాకు తెలిసి మ్యాక్సిమం, అదంతా రావాల్సిందే, లేదంటే కనెక్షన్ ఉండదే అనుకుంటా. చూద్దాం స్కిప్ చేస్తారో లేదో. సో ఆ పాయింట్ మీద చేశారు. ఏంటంటే అది మీరు అసలు ఎందుకు తెచ్చారు, అది ఒక సింపతి కోసం తెచ్చారా అని చెప్పి. ఆయనేమో అంటే మీరు దాన్ని లగేజ్లో తీసుకురావచ్చు కదా, అలాగా ఆయనేమో దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. మ్యాటర్ ఏంటంటే నేను చెప్తాను చూడండి, మ్యాటర్ ఎంత సింపుల్ మ్యాటర్. శ్రీజ దీన్ని ఈజీగా డీకోడ్ కూడా చేయగలదు, కానీ మరి ఎందుకు శ్రీజ కావాలని వాంటెడ్గా పెట్టిందని. స్టేజ్ మీద జరిగేది మోస్ట్లీ స్క్రిప్టెడే ఉంటుంది. నాగార్జున గారు ఏం అడగాలి, వీళ్ళు ఏం చెప్పాలి, ఏ టాపిక్ టచ్ చేయాలి స్టేజ్ మీద 90% స్క్రిప్టెడే ఉంటుంది. సో ఆయన బాక్స్ తీసుకురావడం కూడా స్క్రిప్టెడే. ఇప్పుడు బిగ్ బాస్ టీం ఒకళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటారు. వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఏంటి, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళకున్న ప్రతిభ ఏంటి, వాళ్ళకున్న క్వాలిటీస్ ఏంటి, అన్నీ తెలుసుకుంటారు. సో మనకి ఎక్కడ ఎలా ఉపయోగపడతాడని తీసుకుంటారు. వాళ్ళ స్టోరీ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ స్టోరీని ఎక్కడ పెట్టాలి అన్నది కూడా ఇంపార్టెంట్. ఎపిసోడ్స్లో ఎక్కడ పెట్టాలి మీరు గమనిస్తే ప్రతి సీజన్ ఒక ఎపిసోడ్ ఉంటుంది వాళ్ళ బ్యాక్ స్టోరీ చెప్పేది, వాళ్ళ కష్టాలు చెప్పుకునేది, వాళ్ళు కష్టపడిన విధానం చెప్పుకునేది. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ సింపతి వస్తుందని ఇంకోటి కాదు, అది చూసి జనాలు ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో అన్న ఆలోచన కూడా ఉండొచ్చు. వాళ్ళ స్టోరీ జనాలు తెలియాలి, వాళ్ళ రియాలిటీ జనాలు తెలియాలి, వాళ్ళ కష్టం జనాలు తెలియాలి అనేది కూడా ఉండొచ్చు. సో దాంతోనే ఆడియన్స్కి ఒక ఎగ్జైట్మెంట్ ఇద్దామని చెప్పి ఆ డబ్బా పంపించుంటారు. మీరు ఆలోచించండి, బిగ్ బాస్ అనుమతి లేకుండా, బిగ్ బాస్ టీమ్ అప్రూవల్ లేకుండా ఆయన స్టేజ్ మీదకి ఆ బాక్స్ రాగలరా? స్టేజ్ ముందే ఆపేస్తారు కదా. ఏంటండి తీసుకెళ్తున్నారు, ఇది నాట్ అలౌడ్ అండి, ఇది లేకుండా వెళ్ళాలండి అంటారు కదా. సింపుల్ థింగ్. కానీ కావాలని దాన్ని పెట్టారు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీకి చెందిన ఆయన తెలిసి ఇది స్క్రిప్టెడ్ అని చెప్పి వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారని చెప్పి ఇదంతా వీళ్ళు ఎంత ప్రెజర్ పెట్టిన ఆయన స్క్రిప్టెడ్ అని చెప్పగలడా? చెప్పలేడు. సో చెప్పకపోతే ఏమవుతుంది, ఇటు తిప్పాలి, అటు తిప్పుతున్నాడు పాపం. అందుకని అలా అయింది. ఇప్పుడు శ్రీజ ఈజీగా శ్రీజ ఈ పాయింట్ పెట్టడం రాంగ్ అని ఎందుకంటానంటే, శ్రీజ అగ్ని పరీక్ష షోలో ఏం చేసిద్దంటే వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి హాయ్ గాయస్ అని చెప్పి గట్టిగా శ్రీముఖిని పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉంటుంది. నేను దాన్ని క్రిటిసైజ్ చేశాను రివ్యూలో. సో డే 1 ఏంటి ఇది అసలు, కనీసం శ్రీముఖిని కూడా పట్టించుకోకుండా ఎంత అటెన్షన్ కావాలన్నా ఇదా అదా అని చెప్పి నేను ఇచ్చా. దాని తర్వాత ఆవిడ ఒక రీల్ చేశారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, అది మనకు పంపించారు కూడా. అందరూ ఎలాగే చేస్తుంటారు, అందరికి పంపించుంటారు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు. అందులో ఏం చెప్పారంటే, స్టేజ్ కింద తనకు ఒక టాస్క్ ఇచ్చారంట, నువ్వు పైకి వెళ్ళిన తర్వాత అటెన్షన్ మొత్తం నీ మీద ఉండాలి, శ్రీముఖిని కూడా పట్టించుకోకూడదు, కుమ్మే అన్నట్టు. సో దాని తర్వాత మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆవిడకి ఏదైతే జరిగిందో సంథింగ్ సిమిలర్ ఇన్ని జరిగి ఉండొచ్చు కదా. స్టేజ్ మీదకి పంపించే ముందు బిగ్ బాస్ టీం ఉంటారు కదా స్టేజ్ అనక బ్యాక్ స్టేజ్లో, ఊరికి నేను బాక్స్ తీసుకుని వెళ్తే ఆపేస్తారు కదా. సింపుల్ లాజిక్ అప్లై చేయలేదు. మిగతా వాళ్ళందరికీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మిగతా వాళ్ళందరికీ ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు, అరే అదొక స్క్రిప్ట్, దాన్ని ఎక్కడో చోట ఆయన స్టోరీ చెప్పాలి, దాన్ని కనెక్ట్ చేస్తా చెప్తారు. అది కనెక్ట్ చేసి చెప్పేది రియల్లే. ఆ బాక్స్ స్టేజ్ మీద తీసుకురావడం వరకు గేమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, వీళ్ళు హౌస్లో స్టెప్ అయిన తర్వాత నుంచి రియాలిటీ. ఆ స్టేజ్ మీదకి వెళ్ళేది, స్టేజ్ నుంచి ఆ గుమ్మం దాకా వెళ్ళేది, అదంతా కొంచెం స్క్రిప్టెడ్గానే ఉంటుంది. కొంచెం ఆ పేపర్ వర్కులు చేయటం ఇవన్నీ చాలా ఉంటాయి అక్కడ మధ్యలో సోది. సో మీరు గేమ్ స్టార్ట్ అయినప్పుడు మీరు గుమ్మంలోకి అడుగు పెట్టినప్పుడు అక్కడి నుంచి మీరు పాయింట్స్ ఎత్తుక్కోవాలి. కానీ మీరు స్టేజ్ మీద పాయింట్స్ ఎత్తుక్కొని ఆయన నామినేట్ చేశారంటే నాకు అక్కడే కొట్టేసింది, ఈ అమ్మాయి గేమ్ తెలుస్తుంది ఏందని చెప్పి అనుకున్నా. సో ఎనీవే ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, శ్రీజ గారు ఫస్ట్ బర్నీ నామినేట్ చేసిన తర్వాత హరీష్ నామినేట్ చేస్తారు. ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, మధ్యలో సడన్గా ఏదో పాయింట్కి చప్పట్లు కొడతారు, టక్ 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 అని. ఎవరు? బర్నీ. అప్పటికి ఆవిడ బర్నీ నామినేట్ చేసింది. బర్నీ, తనూజ, ఇమాన్యుయల్ ఎవరు చూపిరు, బర్నీ తనూజని మాత్రం చూపిస్తారు. అదేంటి ఇమాన్యుయల్ తర్వాత చెప్తాడు,
ఏంటంటే నేనేదో చేతులు రబ్ చేసుకుంటా ఊరికి టపక్కనెట్ట అన్న నాకు ఎక్కడ నవ్వు వచ్చిందని చెప్తున్నాడు. టపక్కనెట్ట అంటే మీరు అందరూ చప్పట్లు కొట్టారు అంటే రీతిలు అందరూ చప్పట్లు కొట్టారు అంటే నాకు తెగ నవ్వు వచ్చి నేను కంట్రోల్ చేసుకున్నాడు. రేపు కనుక అది చూపిస్తే మనం నవ్వలాగా చచ్చిపోతాం. ఈ 2 పాయింట్ కూడా లింక్ ఉందన్నమాట. అందుకని 2 పాయింట్లు చెప్పాను. ఇంక మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కొద్దిగా లైక్ చేసి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ వీడియోని లైక్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అందుకని నేను అడుగుతూ ఉంటాను. పైగా మనం పెట్టేది వెరీ వెరీ ఆడ్ టైమింగ్స్. నేను జనరల్గా 8కి 9కి పెట్టాలనుకుంటాను, నాకు అప్పుడు వ్యూస్ వస్తాయి కూడా. ఈ లోపల నా ఎపిసోడ్ వ్యూస్ కూడా వస్తాయి. కానీ నేనేంటంటే చాలామంది కొంతమంది బాగా ఫస్ట్ నుంచి మనకి ఇదే అలవాటు, మనం పెడితే మేము చూస్తాం ఆ టైంలో. అంటే యూఎస్లో ఉండేవాళ్ళు, యూకేలో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏవో టైమింగ్స్ మ్యాచ్ అవుతాయని చెప్పంటే పెడతాను. సో మీరు లైక్లు కొడితే కొద్దిగా రీచ్ వెళ్తుంది. మీరు కొట్టిన ప్రతిసారి చూడండి 30కే లాస్ట్ 30కైనా 30కైనా అంత వెళ్ళింది. సో మీరు అలా లైక్లు కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటే నథింగ్, ఇది ఏం మోటివేట్ చేయదబ్బా, ఓన్లీ లైక్స్, మీరు పెట్టే కామెంట్స్ అన్న కామెడీ బాగుందని, ఎంటర్టైన్మెంట్ బాగుంది, అది కొంచెం మోటివేట్ చేసి ఓకే మనం చేయాలి అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో నామినేషన్స్ ఎండ్ అయ్యే ముందు ఒక ట్విస్ట్ ఏంటంటే సంజన గారికి డైరెక్ట్గా నామినేషన్ చేసే పవర్ ఇచ్చారు. సో ఉదయం నుంచి మార్కెట్లో చలామణి అవుతున్న లిస్టులో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే అందులో ఒక మనిషి మిస్ అయ్యాడు, ఆయనే సుమన్ శెట్టి గారు. సో డైరెక్ట్గా సంజన గారు సుమన్ శెట్టిని నామినేట్ చేస్తారు. సో సుమన్ శెట్టి కూడా నామినేషన్లో ఉంటాడు అనమాట. ఆయన డైరెక్ట్గా నామినేషన్స్ బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు, కానీ భరణి, పవన్, ఫ్లోరా, హరీష్, ప్రియా, మనీష్, సుమన్, సో వీళ్ళందరూ ఉంటారు. ఈవెన్ సోషల్ మీడియా పెట్టిన పోల్స్లో కూడా సుమన్ శెట్టి పేరు లేదు, లిస్ట్ లేదనుకోని. ఇప్పుడు పెట్టి మళ్ళీ అప్డేట్ చేసి మళ్ళీ రీసెట్ కొట్టి అప్పుడు ఓటింగ్ పోల్స్ చూడాలి ఎవరెక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పి. సో ఫ్లోరా, డీమన్, పవన్ మాట్లాడుకుంటారు నామినేషన్ తర్వాత క్లారిటీ అనమాట, ఎందుకు నన్ను చేసావు, ఎందుకు నన్ను చేయలేదు అన్నదానికి. సో ఆవిడేంటంటే ఏదైనా అవుతుంటే ఆయన మాట వినట్లేదు అది అని చెప్పి చెప్తారనమాట. ఇప్పుడు ప్రియా ఉంది, ప్రియా మాట వినకపోతే ఎవరైనా కుకింగ్లో ఏమంటుంది, ప్రియా నన్ను అడగండి మానిటర్తో మాట్లాడమండి అని అంటది కదా. సో అలాగే నేను కూడా నన్ను ఎవరు పట్టించుకోకపోతే నేను వెళ్ళి మానిటర్తో మాట్లాడుతున్నాను. ఇది పెద్ద అవసరం లేదు, మనం స్కిప్ చేసేసి ఈ డిస్కషన్ స్కిప్ చేసి అర్థంలేండి, ఎందుకు మీ టైం వేస్ట్. రీతో మనిషి మాట్లాడుకుంటారు. మనిషి అంటే సార్ట్ ఇట్ అవుట్, మనం సార్ట్ చేసుకుందాం అంటూ ఉంటాడు అనమాట. ఆవిడేమంటుందంటే నేను స్కిట్ చేసేటప్పుడు మాత్రమే దొంగతనంగా వచ్చాను, మిగతా అన్నిసార్లు నేను అడిగే వచ్చాను. సో ఆ నామినేషన్ చేసేటప్పుడు నడకుండా ఇంట్లోకి వస్తే ఉన్న పాయింట్కి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఐ డూ దట్ అల్లరి అండ్ ఆల్, సో అల్లరి చేస్తానని చెప్తూ ఉంటుంది. ఇంకా మీకు గొడవలు అవుతున్నాయి అంటే నా వల్ల, అంటే నేను రావడం వల్ల అవుతుందంటే నేను రీజన్ కాదు, ఎయిదర్ నేను తప్పైనా చెప్పాలి, లేదంటే మీకు ఏదైనా చాడీలు కంప్లైంట్స్ అన్ని చేస్తూ ఉండాలి, అప్పుడే మీ యూనిటీకి ఇది రావాలి, అదర్వైజ్ నేనేం చేయలేదు. సో నేను డిమాండ్ పవన్ కూడా చెప్పే వస్తాను, ఆ కామెడీ ఏదైనా చేస్తే డిమాండ్ పవన్తో చేస్తాను, ఈవెన్ ఆయనకి చెప్తూ ఉంటాను కదా చెప్పరా మీ వాళ్ళకి అయ్యని చెప్తూ ఉంటాను. అంటే మనీష్ అంటే సూపర్ హానెస్టీతో నేను ఒకటి చెప్తాను, పవన్ కూడా నేను చాలాసార్లు చెప్పాను, అంటే ఏదైనా గిన్నెలు కడగడం దగ్గర ఆ పాయింట్ కూడా రైజ్ అయ్యాను అనమాట, అలాంటివన్నీ ఆ అమ్మాయికి చెప్పు చూసుకో అది అని చెప్పాను. నెక్స్ట్ మనిషి రీతి మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ కాసేపు అయిన తర్వాత సంచాలక్ పాయింట్ కూడా మాట్లాడుకుంటారు. అక్కడ ఆయన సంచాలక్గా చేస్తున్నప్పుడు ఈవిడ్ని హిపోక్రైట్ అంటాడు అనమాట. సో అది డిస్కషన్ కూడా వస్తుంది. నేను యాక్చువల్గా చేతితో సైకిల్ చేస్తున్నా ఆగండి అని, అది మీ ఇద్దరికి అందరికీ చేస్తున్నట్టు, కానీ నువ్వు మాత్రం అరుస్తున్నావు, నేను వెనక్కి తిరిగి చూసేప్పటికి నువ్వు ఒక్కదాన్ని అరుస్తున్నావు, అందరూ కూర్చున్నారు. ఈవిడేమనిస్తుంది అంటే నువ్వు మాకే చెప్తావంటే వాళ్ళకి కూడా చెప్పాను, నేను అందరికీ చెప్తున్నాను, అందుకని అలా అన్నాను. ఆ రోజు అది అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకున్నారు, మళ్ళీ స్టిల్ అగైన్ వచ్చింది. సో ఈ పాయింట్ అంత వ్యాలిడా అంటే ఈవిడ రీతుని చేయటం కాదు, యాక్చువల్గా నీకు వేరే ఉన్నాయి, ఆ డిస్కషన్ కూడా ఇందులో వస్తాయి వేరే చోట నుంచి. మనిషి అంటే నేను నెక్స్ట్ వీక్ అయితే ఏం క్యారీ ఫార్వర్డ్ చేయను అది అంటే రీతు, నేనైతే మాత్రం ఈ పాయింట్స్ యాక్సెప్ట్ చేయటం లేదు, నేను బాగానే ఉంటాను యాక్సెప్ట్ చేయట్లేదు, నేను కోతిగా అలా తిరుగుతూ ఉంటాను తప్పితే ఇంకోటి ఏం లేదని చెప్తుంది. మిగతా వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు, కానీ నాకు వీళ్ళు ఏంటంటే తినిపించారు, 4 క్లోజ్ అయ్యారు, వాళ్ళు తినిపించారు, దానివల్ల అది హైలైటెడ్ కనిపించింది, కానీ అంతకుమించి ఏమీ లేదని చెప్పింది. నెక్స్ట్ సుమన్ అండ్ సంజన గారు మాట్లాడుకుంటారు అనమాట. తప్పు మేడం అది అమ్మ, నీకెందుకు ఇన్విటేషన్ లేదు, ఇమిడియట్ చేయడానికి ట్రై చేస్తున్నా, తప్పు మేడం అది అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. సో మీకోసం నేను కుక్, అంటే ఆయన కుక్ అయ్యాడు కదా అసిస్టెంట్, సో మీకోసమే తీసుకున్నాను అంటాడు. ప్రతిరోజు చెప్పాల్సి వస్తుంది మీకు సేమ్ విషయం అని, ఇది నథింగ్ బట్ దీనికి సంబంధించిన విషయం. ఆవిడేమో తీసుకుంటుంది, ఈయనేమో అడుగుతూ ఉంటాడు, నాకు తెలిసి అదనుకుంటా, మీరు కెప్టెన్గా నా మాట అనట్లేదు, నేను ఒకటి రిటర్న్ అడిగాను మీకు చిన్నది, మీరు ఇవ్వట్లేదు అంటే, ఏంది మేడం మీరు దానికి లింక్ వేస్తారు, వేయకండి మేడం, ఇప్పుడు నేను బిగ్ బాస్ నుంచి మీరు వెళ్ళిపోతా నేను మానేస్తాను అంటే మీరు వెళ్ళిపోతారా, వెళ్ళిపోరు కదా అంటే ఆవిడ అంటే నేను అడిగింది చాలా చిన్నదంటే మీకు అది చిన్నదే కానీ నాకు చాలా పెద్దది అంటే ఒకటి అవ్వండి అంటది. ఆవిడ కూడా నాకు పెద్దదండి, రోజుకి 4-5 ఎన్నో వాళ్ళ లిమిట్ వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి వస్తూ ఉంటాయి లోపలికి. అది తెలిసి ప్రజెంట్ ఒక్కళ్ళే ఉన్నట్టున్నారు. ఫ్లోరా అండ్ తనుజ కూడా మాట్లాడుకుంటారు. ఫ్లోరా చెప్పిద్ది అది నీ ఇష్యూ కాదు, ఇది నీ ఇష్యూ కాదు అయ్యి అని చెప్పిద్ది. తనుజ ఏమో మీరు వాళ్ళకందరికీ చెప్పే బదులు మీకు చాలాసార్లు మీ స్టాండ్ తీసుకొని మీరు బాధపడుతున్నప్పుడు ఉన్నాం కదా, మరి మాకెందుకు చెప్పలేదు, మాకు కూడా చెప్పొచ్చు కదా, మేము కూడా ఉంచిన వాళ్ళం కదా అని మాట్లాడుకుంటారు. సంజన గారు అంటారు,
నేను మళ్ళీ నామినేట్ చేస్తే 100% ఎలిమినేట్ అయ్యిద్ది. ఐ కెప్ట్. ఇది ఎవరి గురించి అని అంటారు? ఫ్లోరా కోసమా? వేరే వాళ్ళు ఇంకెవరు ఎవరి కోసం అని అంటారు? నాకు అర్థం కాలేదు. కష్టమైనా ఇష్టమైనా సరే జాక్ వేయకూడదు. జాక్ వేస్తే హైలైట్ అయిపోతారు. ఆవిడ ఉద్దేశంలో జాక్ అంటే ఏంటంటే వాళ్ళు మనం లేపకూడదు. వాళ్ళకి మనం నామినేషన్ ఇచ్చినా, వాళ్ళకి అటెన్షన్ ఇచ్చినా, ఏదైనా చేస్తే వాళ్ళు హైలైట్ అవుతారు. సో అది మాత్రం చేయకూడదు. ఆమె ఉంది నా వల్లే, లేదంటే ఈ వీక్ పోయేది, లాస్ట్ వీక్ పోయేది అని చెప్పి నాకు తెలిసి నా ఫ్లోరా గారు అనిపించారు. సో ఆమె ఉంది నా వల్లే అంటే ఆవిడతో ఇష్యూలు అవటం వల్ల ఇంకోటి ఉంది, కానీ అదర్వైజ్ వెళ్ళిపోయేది. సో ఇంకోసారి నేను ఆవిడకి నా అటెన్షన్ ఇచ్చి జాక్ వేసి ఆవిడ లేపాలనుకోవటం లేదని చెప్తారు. సంజన గారు చాలా తెలివైన వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు. బిగ్ బాస్ గేమ్లో ఆవిడ డైరెక్ట్ నామినేషన్ ఇస్తే అందరూ శ్రీజాకి వేస్తుంది అనుకున్నారు. ఆవిడ శ్రీజాకి ఎందుకు వేస్తుంది? వీళ్ళిద్దరు ఎంత గోల్ చేసినా, శ్రీజ ప్రియ గోల్ చేసినా, ప్రియ ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి శ్రీజ గోల్ చేసినప్పుడు ఏది, ఎందుకంటే ఆవిడ వల్లే ఈవిడ కెప్టెన్ అయింది. అంత మురికిరాలు కాదు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఆవిడ అంత తెలివి తక్కువది కాదు, చాలా తెలివైంది ఆవిడ. టూ మచ్ తెలివి, మామూలు తెలివి కాదు. ఉంటారు గట్టిగానే. అలాగే ఆవిడ పాప ఆకలికి ఉండలేరంట. సో ఈవెన్ నువ్వు ఆకలి వేసి కుక్కర్ల మధ్యలో ఉడుకుతున్నది కూడా తీసుకుని తినేస్తారంట. సో అంత ఇది అని చెప్పి ఎందుకు చెప్పినట్టు రేపు ఎప్పుడైనా ఉపయోగపడుతుందని చెప్తున్నా. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ శ్రీజ మాట్లాడుకుంటారు. ఏంట్రా అని చెప్పి కళ్యాణ్ వెళ్తాడు శ్రీజ దగ్గరికి. శ్రీజ ఏదో చేస్తా ఉంటే ఆ కిచెన్లో మనకి ఓటీపీలో బాగుంటాడు అంటాడు. అంటే మనకు కూడా నామినేషన్లో ఉంటే బాగుండు, మనకు కూడా ఓట్స్ ఇచ్చేవే అని చెప్పి, ఏంట్రా మన ఇద్దరం ఇలా అయిపోయింది అన్నట్టు అనుకుంటే శ్రీజ నేనైతే మాత్రం వేసిద్ది అనుకున్నారా అంటాడు. ఎవరు? సంజన గారు. ఖచ్చితంగా వేసేసిద్ది, గుద్దేసిద్ది, మనం చక్కగా నామినేట్ అవుదాం. గుద్దేస్తే మాత్రం తిరిగి శ్రీజ గట్టిగా ఇచ్చేది. ఆవిడ అంత అమ్మాయికి రాలా కాదే, ఆవిడ మనందరికన్నా ఎక్కువ హక్కులు చదివింది. ఆవిడకి మీరు నేను అంత కలిపినా కూడా మనకు మించిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడకి. కళ్యాణ్ ఓడి అమ్మ నేను అనుకున్నాను ఇక్కడ ఇంక నేను ఒక్కడనే మిగిలిపోయాను, వీళ్ళందరూ నామినేట్ అయ్యారు అని చెప్పి అనుకున్నానంటే శ్రీజ నేనైతే నిజంగా ఉంటాను అనుకుని మళ్ళీ వెంటనే ఏమంటుందంటే సర్లే అలా ఉండి అలా వెళ్ళిపోయాను అనుకో, మళ్ళీ ఏం చేయాలో తెలియదు అంటది. చెప్పలేం, పరిస్థితులు బాగాలేదు రాజా, బయట కామనర్స్కి కొద్దిగా కష్టంగానే ఉంది, కొంచెం గట్టిగా కష్టపడాలి. కష్టపడితే రేపు నామినేషన్లు కూడా పెద్దగా, రేపు ఎపిసోడ్ కూడా పెద్దలేదు పాపం. చూద్దాం, కొన్ని ఉన్నాయిలేండి వ్యాలిడ్ పాయింట్స్ లేవు. మరీ టూ మచ్గా కాదు, మరి 100% కామనర్స్ తప్ప అంటే కాదు. వాళ్ళిద్దరూ కొన్ని పాయింట్ల్లో వాళ్ళు కరెక్ట్గానే వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళ వల్ల, లేదంటే వేరే వేరే పనుల వల్ల, మిగతా యాట్రిబ్యూట్స్ వల్ల వాళ్ళకు కూడా అది రావట్లేదు, అది ఆ పాజిటివ్ అన్నది. నెక్స్ట్ శ్రీజ, ప్రియ, కళ్యాణ్ అందరూ మాట్లాడుకుంటారు. ఇది కట్టుగా చేసి చూపిస్తూ ఉన్నాడు అనమాట. శ్రీజ అంటే సుమన్ అన్న పాయింట్ వ్యాలిడ్ కాదు రాని, సుమన్ నామినేషన్ చేసిన దానికి కళ్యాణ్ అతను పెట్టిన 2 points రాంగ్ అనుకుంటారు. సరే విన్నారు కదా జనాలు చూసుకుంటారు అనుకుంటారు. ప్రియా ఆయనేమో నేను పెట్టిన రూల్ నేనే బ్రేక్ చేశాను అంటాడు, నువ్వు దోశ పెట్టావు రూల్ బ్రేక్ చేసావు అంటాడు. ఈయనేమో నువ్వు ఇంప్రెషన్ చేసి దోశ పెట్టావు, నువ్వు రూల్ బ్రేక్ చేసావు అంటారు. కాంట్రడిక్టింగ్గా ఉన్నాయి అది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. శ్రీజ అంటది ఇంకో అతను ఎంగిలి అన్నాడు, సో నువ్వు ఎత్తలేదు, తనుజాకి 2-3 days ఇన్ఫెక్షన్ ఉంది, నేను ఎత్తాను, ఆమె మరి ఎందుకు ఫుడ్ అంటే ఏమైందంటే బర్నీ గారు ప్రియాని నామినేట్ చేసేటప్పుడు ప్రియాని నామినేట్ చేసేటప్పుడు అనుకుంటా వయసు వస్తాను ఒక డిస్కషన్లో ఏం చెప్తారంటే ఈవిడికి కోల్డ్ ఉంటుంది స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి. ఈవిడ అందరితో పాటు కలిసి తినడం వల్ల, అంటే ఒకే ప్లేట్లో తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అంటుకునిద్ది, అందుకోసం నీకు చెప్పాను అన్న పాయింట్ ఏదో వచ్చింది అక్కడ నామినేషన్లో. సో దాని తర్వాత డాక్టర్ ప్రియా గారు నేను డాక్టర్ని, నేను చెప్తున్నాను చెప్పి కొంచెం ఓకే కూడా చేశారు, మీకు వచ్చిందా కోల్డ్ అని వచ్చిందా, మీకు వచ్చిందని. సో ఇక్కడ శ్రీజ ఏం చెప్పింది అంటే నువ్వు అక్కడ కౌంటర్గా తనుజ గారికి కూడా 2-3 రోజులు బాగాలేదు కదా, మరి ఆవిడ చేత ఇక్కడ తీసుకొచ్చి వంట ఎందుకు చేయించారు అని అడగాల్సిందిరా అని చెప్తుంది. బాగానే షేర్ చేసుకుంటున్నారు ఇవన్నీ, ఇది కావాలండి ఊరికే మనం అనుకోవటం. కానీ నెక్స్ట్ ఫుడ్ రాము వండాడు, ఫుల్ కారం వేసాడంట, బట్ వాళ్ళకి బాగుందంట. ఓ పక్కన ఫుల్ కారం ఉందంటది, కారం ముక్కులోంచి కొడతా ఉందంటది, కానీ బాగుందంటది ప్రియా. జనరల్గా అంటారు కారం ఎక్కువైంది కానీ బాగుందిరా అని. దానికి కళ్యాణ్ ఏదో శ్రీజ దగ్గర ఏదో క్రిటిసైజ్ ఏంటిది రెండో చెప్పిద్ది అని చెప్పి అంటారు. ఇలా కొట్టాయి కానీ బయటపడరు అంతే. నెక్స్ట్ సంజన వాళ్ళు బయట కూర్చుంటారు. సంజన వాళ్ళు ఎక్కడికి వస్తుంది, ఇక్కడే కూర్చోండి డైనింగ్ టేబుల్తో పాటు కూర్చొని ఊరంతా ఈరోజు గుడ్డే అని చెప్పి నా గుడ్ స్టోరీ కొనసాగుతుంది అన్నట్టు చెప్తుంటే శ్రీజ నేను అందుకే నచ్చలేదు దానికోసం అనగానే ప్రియా అంటే నో వన్ బ్లేమ్డ్ యూ, మా ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్, ఓకేనా, మీది కాదు, మా ఇంటెన్షన్ వేరే, మా టార్గెట్లు వేరే, మా ఆట వేరే, మీరు కాదు, మీరు ఇప్పుడు పాజిటివ్ మాకు క్లియర్ తెలిసిపోతుంది, ఐడియా వస్తుంది మీకోసం, మిమ్మల్ని గెలకం మేము, మిమ్మల్ని గెలిగితే కమలాకాయలు తర్వాత మేము కనిపించకుండా పోతామని, అది ఆరెంజెస్. ప్రియా అడిగిద్ది అనమాట మీకు సేవింగ్ పవర్ వస్తే మీరు ఎవరిని సేవ్ చేసేవాళ్ళని. సంజన గారు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. మనం ఏమనుకుంటాం, జనరల్గా ఏమనుకుంటాం ఇమ్ము అంటే ఇష్టంగా ఇమ్ముని సేవ్ చేసేస్తారు అనుకుంటాం. ఆడేం పేరు చెప్పారు సార్, భరణి గారి పేరు చెప్పారు. సో సంజన ఫస్ట్ తెలియదని నెక్స్ట్ భరణి అంటారు. మనీష్ అంటే ఇమ్ము అనుకున్నానే అంటే ఇమ్ము తనుజ సేవ్ అయిపోతారు, ఆవిడకి ఐడియా ఉంది, ఇమ్ము తనుజ ఆడియన్స్ ఓట్లతో సేవ్ అయిపోతారు, అందరి గురించి స్టడీ చేసి వచ్చారు ఆవిడ.
ఎవరెవరు ఏంటి అని తెలుసుకొని వచ్చారు. మరి తెలుగు వచ్చి రివ్యూస్ చూసారో లేదంటే జనరల్గా సోషల్ మీడియాలో అడుగుని తెలుసుకున్నారు కానీ వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇదంతా. నెక్స్ట్ భరణిని సేవ్ చేస్తాను ఫస్ట్, సెకండ్ ప్రయారిటీ మనీష్, థర్డ్ ప్రయారిటీ ప్రియా. అంటే అవునా నేను థర్డ్ ప్రయారిటీ అంటే ప్రెసెంట్ ఇప్పుడైతే మాత్రం థర్డ్ ప్రయారిటీ అని చెప్తారు. నెక్స్ట్ థమ్సప్లు పోయినాయి అని చెప్పి లేదో గొడవ అన్నారు కదా, ఏమైందంటే ఆవిడేదో ప్రాంక్ చేశారంట. నెక్స్ట్ ఇమ్ము, రీతు, భరణి వీళ్ళందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ డిస్కషనే, మధ్యలో మంచి పాయింట్స్ వస్తాయి. ఇమ్ము అమ్మాయి టాపిక్ ఏదైతే ఉందో మనోడు ఖచ్చితంగా కన్ఫర్మ్, అంటే ఈయన స్టార్ట్ చేసింది కదా, ఈయన కెప్టెన్సీ టాస్క్లో నువ్వు అమ్మాయిలతో గొడవ పడతా అని చెప్పి, సో మనోడు ఖచ్చితంగా తీసుకొస్తాడని తెలిసే నేను అప్పుడు దానికోసం మాట్లాడలేదు. ఎప్పుడైతే నన్ను నామినేట్ చేస్తాడో అప్పుడు గొడవకు ఉంటుందని చెప్పి నేను ముందు పెట్టలేదు. సో అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు గొడవ పడ్డానని చెప్పి హరీష్తో ఆ నామినేషన్ దానికోసం చెప్తాను అనమాట. నెక్స్ట్ భరణి భయం అన్నాడు, ఎక్కువ భయపడతారా, ఆయన భయపడ్డాడు అని చెప్పి హరీష్ కోసం మాట్లాడుకుంటారు. భయపడ్డాడు అంటే ఫస్ట్ భయపడ్డాడన్నా, చాలా భయపడ్డాడన్నా, మా అమ్మ నాన్నకి ఆపరేషను అని చెప్పి సింపతి డైలాగులు కొట్టాడన్నా ఇది నామినేషన్లో అనమాట. అంటే రీతు మళ్ళీ నేను ఏడిస్తే నన్ను సింపతి అన్నాడు. సో రీతు ముందు నామినేట్ చేస్తాను అనమాట, తర్వాత ఆయన నామినేషన్ చేస్తే నేను ఏడిస్తే నన్ను సింపతి అన్నాడు. యాక్చువల్గా ఆయన ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు ఫ్రైడ్ రైస్ అనగానే తింటావా అని టేస్ట్ చేయమని ఇచ్చింది ఆయన, మళ్ళీ ఆయన నా ఫ్రైడ్ రైస్ తినేసా అంటాడు అది అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు. మరిని టీం అందరూ బాగా మాట్లాడారా, గట్టిగా నిలబడ్డారు అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో గట్టిగా నిలబడ్డారు అని చెప్పి నాకు లిటరల్లీ భయం వేసిందన్న, ఇది డైలాగ్ ఇమాన్యుయల్ నుంచి, లిటరల్లీ భయం వేసింది. వీళ్ళ గొంతులో ఎలా సర్వైవ్ అవ్వాలి, గొంతు అన్నాడు ఏమని అర్థం కాదు, వీళ్ళ గొంతులో ఎలా సర్వైవ్ అవ్వాలి, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి స్టార్ట్ అవ్వగానే వీళ్ళ నామినేషన్స్, వీళ్ళ అరుపులు, వీళ్ళు గోళ చేసి లిటరల్గా మనడికి అనుకుంటుంది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లా ఉన్నారు ఏంట్రా బాబు వీళ్ళని. అంటే జనరల్గా కొద్దిగా వీళ్ళకి గేమ్ తెలుసు అన్న భావం లోపల ఉంటుంది కాబట్టి ఆ భయం ఉంటుంది. అదే మళ్ళీ వీళ్ళు వచ్చినా కూడా సెలబ్రిటీస్ అనుకో, ఆ వీడికేం తెలియదు నాకేం తెలియదు అన్నది ఉంటుంది, వీళ్ళు చూసుంటారు మనలాగే మనం చూసుంటాం, వీళ్ళు మొత్తం చూసొచ్చుంటే ఆ భయం ఉంటుంది. బట్ ఓవరాల్గా పెట్టేది పాయింట్సే, పాయింట్ డిఫెన్స్, కౌంటర్ పాయింట్ డిఫెన్స్ అలాగే ఉంటుంది. మనం ఏది చేసినా మనం ఫ్రెండ్లీ వేలో చేస్తున్నాము అన్న. మనం నామినేషన్లో రీతు అంటది మన నామినేషన్లో మాట్లాడవరా, మన యాక్చువల్గా ఎవ్రీడే మామూలుగా మన ఎవ్రీడే మన నామినేషన్లోనే మాట్లాడతాం గట్టిగా, ఎవ్రీడే మనం మామూలు మాట్లాడుకుంటాం, వాళ్ళు ఎప్పుడైనా సరే ఇలాగే మాట్లాడతారని. ఈయనేమంటాడంటే మనం ఏంటన్నా ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్షిప్ ఇవే చూసుకుంటున్నాము, కానీ వాళ్ళు 24 గంటలు పాయింట్స్ ఎత్తుకుంటున్నారు, రేపటి నుంచి మనం కూడా ఇలాగే పాయింట్స్ ఎత్తుక్కోవాలంటాడు. రీతే మనమే ఎత్తుకోవడం లేదురా వాళ్ళే ఎత్తారంటారు. రీతు నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ గట్టిగానే నామినేషన్ చేసింది, కొట్లాడింది భయ్య. కొన్ని పాయింట్ కరెక్ట్, కొన్ని పాయింట్ రాంగ్ ఉండొచ్చు కానీ ఓకే సాటిస్ఫైడ్. ఇమ్ము అంటాడు మనీష్ ఏడ్ చేశాడు అని చెప్తాడు. సో నిన్న ఇక్కడ ఇమ్ము స్టార్ట్ అవుతుంది గేమ్. ఇమ్ము మనీష్ నిన్న ఏడ్ చేయడం అన్న పాయింట్ హైలైట్ చేస్తాడనమాట. బాధపడ్డాడు వాళ్ళ కోసం చెప్పి అని చెప్పి, ఒక ఇద్దరు కోసం చెప్పి బాధపడ్డాడన్న పాయింట్స్ చెప్పుకొని ఏడ్ చేశాడు. సరేనా, నేను ఓదార్చాను, ఆమెకి ఓదార్చాను, మరి ఆమెకి వెయ్యాలి కదన్నా, వాళ్ళకి వెయ్యాలి కదన్నా నామినేషను చేయలా. అంటే నేను శ్రీజ కోసం ప్రియా కోసం అంత గలీజు, కామనర్స్కు మార్కు, ఇడియట్స్, మ్యాస్మరస్ మెస్ప్రెస్ డెస్ప్రెస్ అని చెప్పేది చెప్పాడు. అదో డైలాగ్ చెప్పాడు, అన్ని చెప్పినా వేయలేదన్నా, ఇది ఎక్కడేమన్నా అని చెప్పి చేయలా, అన్ని పాయింట్స్ పెట్టి ఎందుకు చేయలేదు అని అంటున్నాడు. సో ఇక్కడ డౌట్ వస్తుంది కదా, మీరు గేమ్ ఆడుకుంటున్నారని. సో ఫుటేజ్ కోసమో లేదంటే కాంటెంట్ కోసమో అక్కడ గొడవపడి ఏడ్చుకొని వచ్చేసి అన్ని పాయింట్స్ ఉన్నా నామినేషన్ చేయలేదు అని అనుకుంటారు ఎవరైనా సరే. పోనీ ఇక్కడ పెట్టిన పాయింట్లు ఏమైనా వాళ్ళకన్నా టూ మచ్ ఉన్నాయంటే లేవు. ఇప్పుడు పర్సనల్గా హట్ అయ్యాడు. ఇప్పుడు రీతు ఉంది, రీతు లోపలికి వెళ్తుంది, రూల్ బ్రేక్ బయటకు వస్తుంది, పెద్ద పాయింటా? పర్సనల్గా ఒకరిని నేర్పించారు, అది పాయింటా? అలాంటి వాళ్ళు అసలు డిజర్వింగే కాదు, కామనర్స్కి గలీజ్ అన్నాం, అలాంటి వాళ్ళని బయటకు పంపించాలా? రూల్ బ్రేక్ చేసినందుకు రీతుని బయటకు పంపించాలా? సింపుల్ పాయింట్ కదా. సో అది చేయకుండా ఇదంతా చేసి ఓకే భరణి గారంటే పోనీ అని అనుకుంది, నేను ఫస్ట్ నుంచి టార్గెట్ ఉన్నాడని చెప్పి అట్లీస్ట్ రీతి ప్లేస్లో అయినా సరే శ్రీజానో ప్రియానో చేయాలి కదా, అట్లీస్ట్ శ్రీజాన్ చేయాలి కదా, చేయలే. సో అది మనోడు ఆశ్చర్యపోయాడు, ఎందుకు చేయలేదని చెప్తుంటే మళ్ళీ వాళ్ళు గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నట్టు ఇప్పుడు అని రీతు అంటది, వాళ్ళు కదా ఆడుతుంది మరి మనల్ని అంటారు ఏంటి అని చెప్పి. తనుజ అరే ఇది కాదురా, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గేమ్ ఏంటో తెలుసా, ఎప్పుడైతే తెలుసా వాళ్ళలోంచి సగం మంది ఇటు వచ్చి వీళ్ళలోంచి సగం మంది అటు వెళ్తే మనలోంచి అప్పుడు రా అసలైన గేమ్ స్టార్ట్ అయ్యింది. అరే వాళ్ళల్లో వాళ్ళు నామినేట్ చేసుకుంటేనే ఎన్ని పడ్డారా, అంటే వాళ్ళు హరీష్ నామినేట్ చేస్తారు కదా హరీష్ గారిని, సో ఎన్ని పాయింట్లు బయటపడ్డారా అప్పుడు తెలుస్తుంది అసలైన స్టోరీ అంటారు అనమాట ఆవిడ. నెక్స్ట్ ఇమ్ము వాళ్ళకి ఒక విషయం మీద క్లారిటీ రావట్లేదు అంటాడు. అదేంటి అంటే ఎగ్ విషయం. వీకెండ్లో అన్ని పాయింట్స్ వచ్చినాయి కానీ ఎగ్ ఎపిసోడ్ కోసం మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఎందుకు? అది బయటికి ఏదో పాజిటివ్ వేలు ఉండాలి, లేదా ఫన్నీగా వేలు ఉండాలి, లేదా వేరే డిఫరెంట్ వేలు ఉండాలి. అంటే నెగిటివ్ వేలో మాత్రం ఎల్లు ఉండదు బయటికి, సరేనా? సో దాన్ని పట్టుకొని ఇప్పుడు వాళ్ళు మీకు గుద్దారు.
సో అది బయటికి పాజిటివ్గా వెళ్తే మీకు పాజిటివ్ అవుతుంది ఇలా చెప్పడం కానీ ఇండికేషన్. సో అది మ్యాక్సిమం బయటకు పాజిటివ్ వెళ్ళింది కానీ మీకేం భయం లేదని చెప్తారనమాట. తనుజ నాకు ఇప్పటిదాకా కూడా అర్థం కాలేదు ఏంటంటే సృష్టి ఎలా ఎలిమినేట్ అయ్యింది అని చెప్పి. సో తనుజ యాక్చువల్గా సుమను, సృష్టి, పవన్ ఉన్నప్పుడు సుమన్ గారు సేవ్ అవ్వగానే ఆనందపడుతుంది. ఆనందపడి షాక్ అంటది. ఎందుకు ఇంకోసారి సృష్టి పవన్ అన్నారు, సృష్టి కూడా ఆటోమేటిక్గా సేవ్ అయింది కాబట్టి అలలోంచి ఎలిమినేషన్ అని చెప్పి అలా అనుకొని ఉండొచ్చు. సో దానికోసం ఇంకా ఆలోచిస్తున్నట్టుంది. నెక్స్ట్ ఏమైనా చెప్తారు, అన్న ఒక చోట నాకు బాగా నవ్వు వచ్చింది అన్నాడు. ఏంట్రా అంటే శ్రీజ మాట్లాడేటప్పుడు నేను ఇలా చేసి రబ్బు చేసి ఇలా కొట్టుకున్నానన్నా అంటే ఇలా కొట్టంగానే మీరందరూ చప్పట్లు కొట్టారన్నా అంటాడు. ఇది యాక్చువల్గా ఒక వీడియో ఉంటుంది, రీల్ ఏదో ఉంటుంది అనమాట. ఇలా అదేదో పౌడర్ వేసుకొని కొట్టుకోగానే అందరూ చప్పట్లు కొడతారు దానికి. సో అంటే రీతి అరే మీకు కొట్టిన అక్కడ పాయింట్ ఉందరా అంటే అది ఆవిడేదో పాయింట్ చెప్పింది, ఆవిడ చెప్పిన దాంట్లో పాయింట్ ఆఫీస్లో ఉంటుంది ఉందండి. కానీ అప్పటికి నేనైతే మాత్రం ఇలా అనుకుని రెండు కొట్టుకుంటే మీరు మాత్రం కొట్టేశారు అని అనుకుంటారు. ఇదే పాయింట్ని శ్రీజ ఇంకోలా తీసుకుంటుంది, అది ఇంకో హైలైట్. నెక్స్ట్ రీతు డైరెక్ట్ నామినేషన్ అన్నప్పుడు నన్ను ఎందుకు చూశారండి అని చెప్పి సంజన గారిని అడిగింది అనమాట. తనుజ నన్ను కూడా చూశారు అని చెప్పి తనుజ కూడా చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి వస్తే కొంచెం ఇమిటేట్ చేసి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ ప్రియా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇక బర్నీ గారు ఈరోజు లోపలికి రారేమో నా ఫీలింగ్ మేబీ అని చెప్పి అనుకుంటారు. రామేమో చిన్న మిస్టేక్ జరిగింది, ఆయిల్ తగ్గింది అది అంటే శ్రీజ లేదు పర్ఫెక్ట్ ఉంది బట్ కొద్దిగా కారం తగ్గి, ఓ పక్కన పర్ఫెక్ట్ ఉందంటారు, ఇంకో పక్కన కారం ఉందండి. ఏదర్ సే పర్ఫెక్టో లేదంటే లేదురా కొంచెం కారం తగ్గి అని, లేదంటే వాళ్ళు పొగిడి మళ్ళీ నామినేషన్లు ఎక్కడ పెడితే మాత్రం ఇదవుతుంది కదా. నెక్స్ట్ తనుజ ఎవరన్నారా నామినేషన్లోనే వాయిస్ లెగిస్తుంది అని చెప్పి ఏదో టాపిక్ మాట్లాడుకుంటారు, నాకు అర్థం కాలేదు బట్ మీకు చదువుతా సోదట్ ఎవరికైనా కనెక్ట్ అయితే ఉపయోగపడుద్ది కదా అని చెప్పి. రైతు నామినేషన్ లేదు అన్నాడు, ఇది హరీష్ కోసం నామినేషన్ లేదన్నాడు, ఎవరు దయాదాక్షిణ్యాల మీద బతకట్లేదు అది అని చెప్పి. నేను రివర్స్లో అన్నా మేము ఎవరు దయాదాక్షిణ్యాల మీద బతకట్లేదు అది అని చెప్పి అంటే సంజన అది కట్ అక్కడ అయిపోయింది. నెక్స్ట్ సంజన నేను పాయింట్ ప్రాపర్గా పెట్టాను కదా అని అంటారు అని చెప్తారు. దాని తర్వాత పక్కన ఫ్లోరాకి తనుజ్ ఎక్స్ప్లెయిన్ చేసిద్ది, మనం ఆల్రెడీ ఈరోజు లేట్ అయింది, సో మనకి లేట్గా లేపుతారు, మీరు ఉదయాన్నే లేచిపోయి తొందరగా లేచి ఏం చేయవసరం లేదు, నెమ్మదిగా పడుకోండి, డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి నాకు కూడా నిద్ర సరిపోక డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి, సాంగ్ వచ్చిన తర్వాత ఇలాగండి అప్పుడే చూసుకోండి ఏదైనా ఉంటే అని చెప్తూ ఉంటుంది. ప్రియా ఎలా జరిగింది నాది ఏంటి అంటే పవన్ అంటాడు, నువ్వు ఇంకా గట్టిగా మాట్లాడతావేమో అనుకున్నాను అని చెప్పి అవునా అనుకుంటుంది. నెక్స్ట్ తనుజ ఇంకోటి పక్కన సంజయ్ గారు అడుగుతూ ఉంటారు, నేను చెప్తాను నాకు చెప్పండి మీ రూమ్లో ఎక్కడుందో నేను తెస్తానంటది. రూమ్లో కాదమ్మా ఇక్కడ డైనింగ్ టేబుల్ కిచెన్ టేబుల్ అంటే అమ్మో నేను వెళ్ళను నేను తీసుకురానంటది. భయం ఉంది, ఆ మాత్రం భయం ఉండాలి అక్కడి నుంచి ఏదైనా తీసుకురావాలంటే. నెక్స్ట్ మనీష్ ఎన్ని స్టంట్స్ వేశాడు, ఎన్ని మూవ్స్ చేశాడు, ఎన్ని లెక్కలు చేశాడు, ఎన్ని స్మార్ట్ ప్లేస్ చేశాడు, నామినేషన్లు ఎందుకు ఇట్లా డంబుగా ఉన్నాడు అని అన్నాడు. నాకు అప్పుడు బాబు మాస్టర్ మైండ్ కాదు మాస్టర్ ఫూలు, ఆయనకి అక్కడ అంత లేదు, బర్నీ గారి కోసం అంటాడు, అంత స్టంట్స్ చేశాడు, అన్ని స్మార్ట్ ప్లేస్ చేశాడు, అన్ని మూవ్స్ చేశాడు, నామినేషన్ ఎందుకు డబ్బుగా కనిపిస్తున్నాడని. మీరు అనుకున్నారా ఆయన ఏదో చేశాడని చెప్పి, ఆయన కల్లో కూడా అనుకునే విషయాలు మీరు చేశాడని చెప్తే ఆయనకే షాక్ అయ్యి నేను చేసానా, ఓకే కూల్ యాక్సెప్ట్ చేసేద్దాం, నేనే చేశా ఐఎమ్ ద మాస్టర్ మైండ్ అన్నట్టు ఉంది. ఆయన ప్లేట్ పెట్టాడని చెప్పి, ఆయన గుడ్ అని చెప్పి అయ్యని చెప్పి, ఆయన కావాలని మమ్మల్ని యూనిటీ బ్రేక్ చేద్దామని ట్రై చేశాడని చెప్పి ఏంది అనుకున్నావు, ఆయన ఈయన శివాజీలా అనుకుంటున్నాడు, అక్కడ అంత లేదు. బర్నీ గారు తక్కువ చేసి మాట్లాడటం కదా, ఆయన అలాంటి గేమ్ ఆడలేదు, ఆయన అలాంటి గేమ్ ఆడిన ఆయన్ని నువ్వు అలా ఊహించుకున్నావు, అతి ఓవర్ అనాలిసిస్, హాలోజినేషన్, 4th స్టేజ్ ఆఫ్ హాలోజినేషన్లో ఉన్నాడు మనోడు మనీష్. సో దానికోసం ఆలోచించి ఆయన ఏదో పెద్ద ఏంద్ర ఆర్గ్యుమెంట్లో డంబుగా ఉన్నాడు నామినేషన్. ఇప్పటికైనా తెలుసుకోసం ఒక్క పాయింట్ నాకు తెలిసి ఇప్పటికి కరెక్ట్ పాయింట్ చెప్పాడు, రీసెంట్ టైంలో కరెక్ట్గా పాయింట్ చెప్పాడు. అంటే ఆయన డంబని అనట్లా, వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆయన ఇంకా ఇది ఇచ్చేస్తాడు, ఏదో అటు తిప్పేస్తాడు ఇటు తిప్పేస్తాడు అనుకున్నా, అక్కడ ఏమి లేదు. ఆయన నార్మల్ పర్సన్, నార్మల్గా ఉన్నాడు, వెరీ మచ్ నార్మల్. ఆయన కన్నింగ్ తెలివితేటలు అంతేం లేదు. ఆయన బాడీ ఉంది కాబట్టి మనం రేలంగమావ ఎలా పోతున్నాం కానీ, లేదంటే రేలంగమావ టైప్ ఆల్మోస్ట్ బర్నీ గారు. ఆయన విలన్ ఇవన్నీ చేయటం వల్ల మనకు ఆ పేరు చెప్పలేకపోతున్నాం బలంగా, అంతే. ఆ టాస్కులు పెడేస్తారు కాబట్టి లాగి బిగిట్టి అనలేకపోతున్నాం, అదొక్కటి తేడా. సో మనోడికి ఒక రియలైజేషన్ త్వరలో వస్తుందని చూస్తున్నాం, ఆ వచ్చేలోపు వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. ఇంక వీళ్ళు హ్యుమానిటీ జెన్యూనిటీ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నాడు అది అనుకుంటారు అనమాట. దాని తర్వాత
చైన్ గురించి చెప్తాడు. సో చైన్, అదే ఆ చైన్ గురించి మాట్లాడతారు. అందులో ఒక లాకెట్ ఉంటుంది, ఆ లాకెట్ ఓపెన్ చేసి ఉంటుంది, అది ఏవీలోనే వచ్చింది, దీన్ని సైకిల్ చేశాను నీకు, శ్రీజాకి చెప్పాను నీకు సైకిల్ చేశాను, ఏవీలో వచ్చిందని చెప్పి. ఈవిడికి తెలుసు అది ఏవీలో వచ్చింది, అక్కడ కనిపించింది, అక్కడ ఒక సైడ్ ఒక ఆవిడ ఫోటో ఉంది, ఇంకోటి ఏదో ఉందని ఆ రోజు ఎప్పుడో మాట్లాడుకుంటారు. ఎప్పుడు సంజన గారు నామినేషన్ చేయమన్న రోజు, డైరెక్ట్ నామినేషన్ చేయమన్న రోజు, ఫస్ట్ వీక్ నామినేషన్ ముందు రోజు అప్పుడు మాట్లాడుకుంటారు ఆ పాయింట్లన్నీ. కానీ ఆ టైంకి గుర్తుండవు. సో చెప్తున్నాను కదా, అది కైండ్ ఆఫ్ అది ఒక స్క్రిప్టెడ్ ఆడియన్స్ కనెక్ట్ చేయడానికి, ఒక సెంటిమెంట్ని, ఒక ఎమోషన్ని టైం వచ్చినప్పుడు. నెక్స్ట్ మనీష్ అంటాడు, ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ టేక్ ఇట్. ఈయనకు వార్నింగ్ పడండి అయ్యా ఇంగ్లీష్ తగ్గమని. ఐ గెస్ మనం యాక్చువల్లీ యాక్ట్ లైక్ ఏ రియల్ కామనర్స్ ఏదో వర్డ్ అన్నాడు బ్రో, తెలీదు, కానీ కామనర్స్ యాక్ట్ లైక్ ఏ కామనర్స్లా అనిపించింది. వీ షోడ్ ద సెన్స్ ఆఫ్ యూనిటీ. చూసారా, నిన్నే 24 గంటల ముందు ఆ రూమ్ నుంచి ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడే అదే టేబుల్ మీద, యాక్చువల్లీ అదే డైనింగ్ టేబుల్ మీద డిస్కషన్ జరిగితే ఏడ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అక్కడే కూర్చొని అసలు మనం తోపులో రియల్ కామనర్స్ అనేది చెప్పి మనకి సెన్స్ ఆఫ్ యూనిటీ మళ్ళీ ఎంత ఐకమత్యం ఉంది, వి షోడ్ ఇట్ అని. నాకు ఇది జరిగినప్పుడే, ఇలాంటి జరిగినప్పుడే డౌట్ వస్తూ ఉంటుంది, ఇంత ఇదో పెద్ద కుంభమేళం అని చెప్పి అనుకొని వచ్చారని చెప్పి. నెక్స్ట్ పవన్, మనోళ్ళు అందరూ బాగా మాట్లాడారు అని చెప్తుంది. శ్రీజ జ్యువెలరీ పాయింట్ చూసావా, చెప్పడం లేదు, అది ఆయన తెచ్చిన పాయింట్, ఆ లాకెట్ పాయింట్, అది మాత్రం చెప్పడం లేదు, తిప్పుతున్నాడంటే ఆయన చెప్పలేడు రాజా, అది ఒక లాక్, అది స్క్రీన్ ప్లేలో లాక్ అయ్యి ఉన్నాడు ఆయన అక్కడ, మీకు అర్థం కావట్లేదు. ఇది వేరే వాళ్ళు పెట్టినా ఓకే, మీకు తెలుసు కదా స్టేజ్ కింద చాలా జరుగుతాయి, ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు, అయినా మీరు పెట్టారంటే అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. దట్ యు నో ద గేమ్ కదా. నెక్స్ట్ కళ్యాణ్ శ్రీజత్ అంటా ఉన్నాడు అనమాట, ఆ గుడ్ ఎపిసోడ్ ఎలా బయటికి వెళ్ళింది అన్నది ఇప్పుడు మన నామినేషన్ ద్వారా, అంటే ఒకవేళ అది రాంగ్గా వెళ్ళినా ఇప్పుడు మన నామినేషన్ ద్వారా కరెక్ట్గా వెళ్ళి ఉంటుంది, మనం చాలా పాయింట్స్ పెట్టామన్న విధంగా అది చెప్తాడనమాట. మనీష్ అండ్ శ్రీజ అంటారు, గుడ్డు కోసం మాట్లాడలేదు కానీ మేము పాయింట్స్ కోసం అని చెప్పి చెప్తారు, పాయింట్స్ మెయిన్ అని చెప్తారనమాట. నెక్స్ట్ శ్రీజ మ్యానిపులేటర్లా కనిపించాడు, చిన్నది తీసుకొని అని చెప్పి మీకు ఒకసారి చెప్పాను కదా అంటున్నాడు అని చెప్పి ఏదో ఆయన బర్నీ గారి కోసం ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ మనీష్ చెప్తాడు, స్ట్రాటజీలో కాదు జెన్యున్గా వచ్చింది, ఏదో చేశారని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఏముంటుందంటే, ప్రియా వాష్రూమ్లో అంటున్నాడు 6 నన్ను నామినేషన్ చేశారు, టార్గెట్ నేనే అన్నట్టు, 6 నామినేషన్ టార్గెట్ నేనే అనగానే శ్రీజ అంటది, నాకు పాయింట్ ఉంటే నేను వేస్తాను, ఎన్ని ఉన్నాయని కదా కానీ వేస్తానని. నాకు అదే అర్థం కాదు, శ్రీజ గేమ్ తెలిసి కంటే కొంచెం తగ్గిపోవాల్సింది, వెనక తగ్గాల్సింది కానీ తగ్గల. మనీష్ నేను అయిపోయింది, వేస్ట్ పాయింట్ ఇవన్నీ తీసేద్దాం. నెక్స్ట్ ప్రియా అంటది, చిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది పొట్టలో అంటది. దాన్నే భయం అంటారు, దాన్నే ప్రెజర్ అంటారు. ఈ వీక్ మొత్తం మీరు ఆ ప్రెజర్లో గేమ్ ఆడతారు చూసారా, నామినేషన్ పడ్డాక అప్పుడు తెలిసిద్ది మనం ఏంటన్నది. మామూలుగా బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్కి వెళ్ళినప్పుడు మనం ఒకలా ఉంటాం అనమాట. ఒక కెప్టెన్ అయ్యామనుకోండి ఒకలా ఉంటాం, మనలో ఉన్న ఇంకొక యాంగిల్, ఒక లెఫ్ట్ యాంగిల్ బయటకు వస్తుంది, లెఫ్ట్ ప్రొఫైల్ బయటకు వస్తుంది. మనకు నామినేషన్ ఉండింది అనుకోండి, రైట్ ప్రొఫైల్ బయటకు వస్తుంది. అధికారం, ఒక మనిషి మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అసమర్థత అన్న కానీ ప్రెజర్లో ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు. నామినేషన్ అనేది ఒత్తిడి, కెప్టెన్సీ అన్నది అధికారం. అన్నింటిలోనూ బ్యాలెన్స్ చూపించేవాడు, అన్నింటిలోనూ క్రమశిక్షణలో ఉండేవాడు, అన్నింటిలోనూ అందరితో సమానంగా ఉండేవాడిని ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో ప్రియా ఈ వారం చూద్దాం, నామినేషన్లో ఉంది కదా, ఒక పోటీలో ఉంటుంది ఈ 5-6తో, ఎలా బిహేవ్ చేసిద్ది, ఎలా చేసిద్ది అన్నది మనకి ఇంకా ఇంకొంచెం గట్టిగా తెలిసిద్ది. నేనేమో ఇందులో వెనక్కి వెళ్ళిపోయా ఇప్పుడు. దాని తర్వాత మళ్ళీ ప్రియా అంటది, ఎనీవే ఐ వాంటెడ్ టు బి నామినేషన్, నేను నామినేషన్లో ఉండాలనుకున్నాను. ఎందుకు ఓట్స్ పడితే మనకి ప్రజలు కనెక్ట్ అవుతారు, మనం చెప్పుకునే రీజన్స్, ఎవ్రీ టైం చెప్పుకునే రీజన్స్. మనీష్ ఏమంటాడంటే, నా విష్ అది కాదు కానీ బట్ ఐ ప్లేడ్ వెరీ వెల్. సో నేను బాగా ఆడాను అనుకుంటున్నాను. దానికి మీరేమంటారు? ఒకవేళ నేను బాగా ఆడాను అనుకుంటే మీరు ఎస్ అని చెప్పి మనీష్ మల్హోత్రాకి ఒక మెసేజ్ చేయండి, లేదంటే నో అని చెప్పి నాకు కింద కామెంట్ చేయండి. సో అదనమాట మనం మాట్లాడేది. నిజంగా ఇంగ్లీష్ దొరలా ఉంటాడు సంజయ్ గారు అనమాట, ఇంగ్లీష్ దొరలా కానీ అంగ్రేజీలో కనిపించాడు కానీ బట్ మళ్ళీ కలిసిపోయాడు అని చెప్పి నిన్న మిడ్ నైట్ ముచ్చట్లు మాట్లాడుకుంటారు, ఈరోజు మిడ్ నైట్ ముచ్చట్లు కాదు. నెక్స్ట్ మనీష్ అంటాడు, నా అన్న తర్వాత ప్రియా అంటది, యాక్చువల్గా నువ్వు చెప్పిన పాయింట్స్ నాకు ఉన్నాయి అంటది. ప్రియా ఎవరేం చెప్పినా సరే ఆ పాయింట్లు నాకు ఉన్నాయి అంటది. ముఖ్యంగా శ్రీజ చెప్పినాడు, అరే అవి నాకు ఉన్నాయి అంటది, ఫస్ట్ నుంచి అంటారు. కానీ నువ్వు చెప్పిన నేను చెప్తే మళ్ళీ గ్రూప్ గేమ్ అంటారని చెప్పి నీకు చెప్పినప్పుడు ఆయన ఏమైతే కౌంటర్ ఇచ్చాడో ఆ పాయింట్ల నుంచి పాయింట్లు తీసుకొని పెట్టారని చెప్పింది. స్ట్రాటజిస్ట్ అసలు అనలిస్టు అన్న రేంజ్లో అక్కడే ఉండదు. మళ్ళీ నామినేషన్ మంచి అని అన్నాడు, నేను అందులోంచి పాయింట్స్ తీసుకొని పెట్టాను అని చెప్పిద్ది అనమాట.
నెక్స్ట్ బర్నీ వస్తారు, బర్నీ గారు వచ్చి మనీష్ అడుగుతారు ఈ రోజుకి అక్కడే పడుకుంటారంటే అక్కడే పడుకుంటారు, కానీ తర్వాత ఇప్పుడు వద్దంటారు అన్నమాట, వద్దు మీరు లావులో పడుకోండి అని చెప్పి సంజన గారు చెప్తారు. మళ్ళీ స్క్రోల్ అయిపోయింది. 10 seconds స్కిప్ చేసుకోండి. శ్రీజ అంటది, అంటే వీళ్ళు మళ్ళీ కట్ చేసి డిస్కషన్లో శ్రీజ అంటది, ఆవిడ కనుక నన్ను నామినేట్ చేస్తే బయట రాంగ్ వెళ్ళిపోయింది, ఎందుకంటే నా వల్ల తను కెప్టెన్ అయింది కాబట్టి, సో నన్ను చేయలేదు, నన్ను ఎందుకు నామినేషన్ అని చెప్పి మళ్ళీ ఇన్ని పాయింట్స్ వస్తాయి, సో అదంతా ఆవిడ ఆలోచించింది అని చెప్పి కరెక్ట్గానే ఆలోచించారు సంజన గారు. సో అంత తెలివైన అంత తెలివి తక్కువది కాదు, వాడికి మొత్తం గేమ్ తెలుసు, మనుషులు తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది, అంతా ఉంది, మొత్తం పడుతుంది. ఓన్లీ థింగ్ లాంగ్వేజ్ ప్రాబ్లం కొద్దిగా ఉంది, అది కూడా ఉండే కనుక పర్ఫెక్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిపోయేది. అదే మన లాంగ్వేజ్ ప్రకారం అన్ని చూసుకుంటే ఎక్కువ వారాలు ఉండేవాళ్ళు. మళ్ళీ సంజన ఇంటి మీద మాట్లాడి జాక్ కేసు లేపకూడదురా అని చెప్పి అదేదో మళ్ళీ డైలాగ్ చెప్పుకుంటారు. నెక్స్ట్ వీళ్ళందరూ ఇంకా సరదాగా డిమాను, రీతు, వాళ్ళ పులిహార పక్కన ఈ మధ్య నాకు తెలిసి ఈవెంట్ కూడా యాడ్ చేస్తున్నారు, తనుజ గారిని కూడా పులిహారలోకి యాడ్ చేస్తున్నారు. వాళ్ళంటే ఓకే, తనుజ గారు కూడా యాడ్ అయితే తనుజ గారి గేమ్ కూడా ఇదైపోతుంది. ప్రియా అంటది, మాకు కనుక వస్తే ఛాన్స్ వస్తే మేము డిమోన్నే మీ దగ్గరికి పంపించేస్తాం టెనెంట్గా అని చెప్తే మళ్ళీ మనం నవ్వుతూ ఉంటాడు. నెక్స్ట్ సిగ్గు లేకుండా నవ్వుతున్నాడని చెప్పి అది అనుకుంటారు. నెక్స్ట్ రీతి ఏమో పద్దాకి ఈయనకి టాంట్స్ చేస్తూ ఉంటుంది మనీష్కి, చూడండి నేను ఇక్కడ గిన్నెలు కడుగుతున్నాను, నేను నవ్వట్లేదు, ఆడుకోవడానికి రాలేదు, నేను గిన్నెలు కడుగుతున్నాను, గిన్నెలు కడుగడానికి వచ్చానని చెప్పి చెప్తాను, ఈ వీక్ మొత్తం చెప్తా ఉంటాను అది అని చెప్పి. నెక్స్ట్ సుమన్ శెట్టి కోసం మాట్లాడుకుంటారు, సుమన్ వెళ్తాడా ఏమైంది ఏంటంటే, కళ్యాణ్ అంటే వెళ్తాడు ఇలా చెప్పారు కానీ సుమన్ శెట్టి అని ఓడినిపించింది, లాస్ట్ వీక్ పాజిటివ్ ఉంది బట్ ఈ వీక్ నెగిటివ్ అవ్వచ్చు అని చెప్పి కళ్యాణ్ అంటాడు. సో దాని ప్రకారం వెళ్ళొచ్చేమో అని చెప్పి. మనీష్ లాస్ట్ వీక్ నామినేషన్ నాకు అర్థం కాలేదు, ఇద్దరికి గట్టిగా ఓట్స్ పడ్డారా అంటే, ఇద్దరికి కొంచెం ఓట్స్ పడ్డాయి కదా, ఎందుకు వెళ్ళలేదు అన్నట్టు ఏదో అడుగుతారు కళ్యాణ్, మనం అనుకున్నాం కదా సేఫ్ అవుతారని చెప్పి. యాక్చువల్గా వీళ్ళిద్దరూ అంటే శ్రీజ ఉన్ను ప్రియా సుత్తిని ఏవైతే మార్చారో, మార్చకుండా కొట్టేసి ఉంటే 100% డిక్లరేషన్ ఎవరు సంజన గారు, ఈ వర్డ్స్ భరే ఉంటాయి, సంజన గారు 100% డిక్లరేషన్ అంటే వెళ్ళిపోయేది అని ఆయన ఓట్స్ అదనమాట, వెళ్ళిపోయేది అని చెప్పి ఆవిడకి ఓట్లు పడితే ఇంకా ఉండేది, యాక్చువల్గా ఇంకా గట్టిగా పడేది. ఇదంతా స్కిప్ చేసేమో, ఇలా చెప్పుకుంటారు, కొంచెం మైక్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది వీళ్ళది. నెక్స్ట్ శ్రీజ అంటది, వీళ్ళనేమో నామినేట్ చేసి పాయింట్అవుట్ చేస్తే వీళ్ళు ఒకలా ఉంటారు, అదే హరీష్ గారిని కనుక మనం పాయింట్అవుట్ చేస్తే వీళ్ళందరూ హ్యాపీ చప్పట్లు కొడతారని చెప్పిద్ది అనమాట. నేను పార్షియాలిటీ చూపించాలంటే మన వాళ్ళు ఎందుకు నామినేట్ చేస్తాను రా అని అంటది. వాళ్ళు చప్పట్లు కొట్టడం అంటే ఆయన ఏదో చేతులు రబ్ చేసుకున్నాడు, వాళ్ళేమో ముసుగులు కొట్టేశారు, అది మీకు అలా అర్థమైంది. ఇది కామెడీగా ఉంటుంది, ఇది వీకెండ్ వేస్తారు ఖచ్చితంగా, భలే ఉంటుంది. నెక్స్ట్ పవన్ మళ్ళీ బర్నీ గారి కోసం గాసిప్లు ఎక్కువ ఉంటాయి అనమాట, గుడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు కదా, జెన్యూనిటీ అయ్యి అని చెప్పి. నెక్స్ట్ సుమన్ కొంచెం ఏదో అలా మొహం అలా పెట్టుకుంటూ ఉంటే అక్కడ ఆల్ సైడ్ డిస్కషన్ చూపిస్తారు. బర్నీ గారు చెప్తారు, మళ్ళీ చెప్తున్నానుగా నువ్వు మళ్ళీ సేఫ్, ఏం పర్వాలేదంటే నేను కూడా అదే చెప్పాను అది అనుకుంటారు. సో సుమన్ శెట్టి బయట చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ సేఫ్. నాకు తెలిసి ఏదర్ మనీష్ మల్హోత్రా కానీ ప్రియా శెట్టి కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఈ వారం కూడా నువ్వే కెప్టెన్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇమ్ము అంటాడు అనమాట. అనగానే సంజన గారు అంటారు, లేదురా ఈ వారం నువ్వు అవ్వాలి, నేను ఫైట్ చేస్తా, అయినా ప్రతి ఒక్కరు అవ్వాలి, అలాగే ఉండాలి అన్నట్టు చెప్తారు. ఎంత పెద్ద మనసురా మా అక్కదే, నిండు మనసురా అలా అని చెప్పి ఈ వారం కెప్టెన్సీ చివరికి వదిలేస్తారు అనుకున్నారా, వదలదు, డైలాగ్లే కొడుతుంది అక్క, అంత మించి అక్కడే ఉంటుంది. ఆ టైంకి వచ్చేప్పటికి నాకు కావాలి అని పట్టు మొండి పడుతుంది కావాలంటే. ఇంకా ఇక్కడ బయట కూర్చొని పవన్, శ్రీజ, రీతు, నెక్స్ట్ కళ్యాణ్ వీళ్ళు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో ఇదేంటంటే ఏవైతే మనీష్ వీళ్ళకి పాయింట్లు వేసాడో, బర్నీ గారు వీళ్ళకి చపాతీ మొక్క కోసం పాయింట్ వేసాడో దానికోసం వ్యాలిడ్ పాయింట్ అనుకుంటున్నావా, నువ్వేనా ముందే అనుకొని చేసావా, ఎలా చేసావు అని చెప్పి రీతిని అడుగుతారు. నేను ముందు అనుకోవాలి, అక్కడెక్కడ అనుకొని చేశాను అది అని చెప్తారు. అలాగే ఆయన అయితే చపాతీ పాయింట్ మీద వేసారో చపాతీ అని చెప్పి అది వ్యాలిడ్ కాదు, అంటే వ్యాలిడ్ కాదు చపాతీతో అదొక మాస్టర్ ప్లాన్లా చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు అని అంటే, రీతు ఆయన ఫుడ్ చాలా వేస్ట్ చేశాడరా అంటది. చాలా వేస్ట్ చేశాడు అనగానే పవన్, అరే మీరు కూడా చేస్తున్నారు కదా అనగానే, అరే మాకు పంపించారు అంత ఫుడ్ పంపించారు, అందుకని మీకు తినగలని తిని మిగతాది వదిలేస్తున్నాము, మిగతాది వెనక్కి పంపించేస్తాను. ఆయన కూడా అంటారా, ఆయనకి చపాతీలు ఎక్కువ చేశారంటే ఎందుకు ఎక్కువ చేయడం, మరి కొన్ని పెట్టుకోవచ్చు కదా అని అసలు పవన్ లాజిక్ లేకుండా మాట్లాడతాడు. సో ఇది మనకు లిస్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్లడ్ చేసుకుంటారు. ఆ ఫ్లడ్ ఏంటంటే
అయినా సరే ఆయన చపాతీల దాంట్లోనే ఆయన బాధ ఏంటంటే కావాలని ప్లాన్ చేసుకుని మధ్యాహ్నం జరిగింది, అందరూ ఉన్నప్పుడు చెప్పి గొడవలు పెట్టాడు భరణి గారు, అందుకోసం చెప్పి అలా పట్టుకున్నాడు. వచ్చి నాకు సింగిల్గా చెప్పొచ్చు కదా అంటే రీతు ఉంటుంది, మరి నాకు అయింది కదా, నాతో వచ్చి మరి నాకు ఇష్యూ ఉంటే సింగిల్గా చెప్పొచ్చు కదా, ఎందుకు నామినేషన్లో పెట్టాడు అని అనగానే అంటే మరి బయట మాట్లాడేసుకున్నారు కానీ నేను ఫస్ట్ మాట్లాడాను తర్వాత మాట్లాడాను అని అంటది. అనగానే ఏమనంటే అందుకేనారా నువ్వంటే నాకు ఇష్టం రా అంటాడు. దానికి ఇవి నవ్విద్ది. మనకి మామూలుగా ఉండదు టార్చర్ అనేది అనిపిస్తుంది తర్వాత. నెక్స్ట్ కేసు అయిన తర్వాత రీతు అంటది కళ్ళల్లో ఏమైనా పడింది ఏంటి ఇట్లా కొట్టుకున్నావు అంటే 2 కళ్ళల్లో నువ్వే ఉన్నావురా అని చెప్పి ఇంకో డైలాగ్ వేస్తాడు. ఏమైనా శ్రీజ వెళ్ళిపోతాంరా మా వల్ల కాదనగానే కళ్యాణ్ అంటాడు నాకు వీడి ఆసనంది కనిపించట్లేదు కానీ వీడు చేసేదానికి తనూజ రీతు రియాక్షన్ వల్ల వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానికి నాకు కోపం వస్తుంది అంటాడు. సో ఇందులో తనూజ గారు కూడా ఇంక్లూడ్ అవుతున్నట్టున్నారు. ఇంక అయిపోయినట్టే ఆవిడ కనుక అందులోకి వెళ్తే ఆవిడ సీరియస్గా ఉంటారు, చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో ఇది 30 నిమిషాలు చేస్తాను, 35 నిమిషాలు అయింది. సో మిడ్ నైట్ ముచ్చట్లు ఇవి నామినేషన్స్ అయిపోయిన తర్వాత. రేపు ఎపిసోడ్ కూడా నామినేషన్స్ ఉంటుంది మ్యాక్సిమం. సో మొత్తం ఫుల్ ఎపిసోడ్ నామినేషన్స్ ఉంటుంది. రేపు లైవ్ నాకు తెలిసి కొద్దిగా మనకి బోర్ కొట్టేది ఉంటుంది. టాస్క్ ఏమైనా ఉంటే సాయంత్రం రాత్రికో ఎప్పుడో టాస్క్ స్టార్ట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో లైవ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్గా జరుగుతూ ఉంటే మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెనకాల 5 అయింది నాకు తెలిసి. సో మసీద్ ఇది వస్తుంది, సో లైక్ చేయండి. 6 అప్లోడ్ అయ్యిద్ది మళ్ళీ పడుకొని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.